హలో అండి. మనకి 1-6 అంటే 0-6 ఇయర్స్ వరకు ఏందంటే డెవలపింగ్ స్టేజ్ అంటాం. అంటే ఆ స్టేజ్ ఎట్లుంటదంటే మనకి ఏం తెలీదు. బ్లాంక్ పేపర్ లెక్క ఉంటదన్నమాట. సో, ఆ 6 ఇయర్స్ అనేది మనం ఎవరు, ఏంటి, ఎలా ఉన్నారు, ఎట్లా బిహేవ్ చేయాలి, ఎవరితో ఎట్లా మాట్లాడాలి అనేది మొత్తం మనము ఒక బుక్ లెక్క రాసుకుంటామన్నమాట. మన మైండ్‌లో రాసుకుంటాం. ఆహా! వీది, ఇది, ఇది అని చెప్పేసి. సో, 6 ఇయర్స్ తర్వాత అప్పుడు మనం ఆ స్టేజ్ ఎట్లా వస్తామంటే ఇది వీళ్ళు, ఇది వాళ్ళు, ఇది రైట్, ఇది రాంగ్ అని చెప్పేసి ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకుంటాం మనం. ఓకే. సో, నెక్స్ట్ మన సిబ్లింగ్స్. ఇప్పుడు మన బ్రదర్స్ గానీ, సిస్టర్స్ గానీ, మన పేరెంట్స్ దగ్గర ఒకటే ఇంట్లో ఉంటాం. కానీ అప్పుడు కలిసి ఆడుకుంటాము, కలిసి తింటాము, కలిసి కొట్లాడుకుంటాం, అన్నీ చేసుకుంటాము. అంతా బానే ఉంటది. కానీ మ్యారేజ్ అవ్వగానే డిఫరెన్సెస్ వచ్చేస్తాయి. ఎందుకట్లాగా? ఒక్కసారి మీరు ఆలోచించండి. ఎందుకంటే డిఫరెన్సెస్ అనేది ఇన్ని సంవత్సరాలు రాంది ఒక్కటేసారి మ్యారేజ్ అవ్వగానే ఎందుకు రావాలి? ఎందుకు? అంటే నా అవగాహన ఏంటంటే డిఫరెన్సెస్ అనేది అది నార్మలే. కానీ ఎట్లా అయిపోతదంటే కనీసం ఎలా ఉన్నావు అని పలకరించే సమయం దొరకదు వాళ్ళకి. ఇప్పుడు నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ మనమే ఫోన్ చేస్తాము. వారమైంది, 2 వారాలకు ఫోన్ రాదు రిటర్న్. అంటే వాళ్ళ లిస్ట్‌లో మన పేరు ఉండదు. ఎందుకుండదు? చెప్పండి. ఎందుకుండదు? ఎందుకంటే అంటే నాకేమనిపిస్తుందంటే వాళ్ళ ప్రిఫరెన్స్ అనేది ఇప్పుడు వాళ్ళ లైఫ్ స్టైల్ అనేది మారిపోతది. అంటే ఇప్పుడు ఎట్లా ఉంటదంటే మ్యారేజ్ ముందు అందరి స్టేటస్ ఒకటే ఉంటది. అంటే అందరూ ఒకటే ఇంట్లో కాబట్టి ఒకటే స్టేటస్ ఉంటది. మ్యారేజ్ అయిపోయిన తర్వాత హస్బెండ్‌దేమో వైఫ్‌తోని సంబంధించి కాబట్టి అది ఇంకో తిరిగెళ్ళిపోతది. వైఫ్‌తో హస్బెండ్‌ది ఉంటది. సో, ఆటోమేటిక్‌గా స్టేటస్ అనేది మారిపోతుంటది. మారిపోయినప్పుడు వాళ్ళ వే ఆఫ్ థింకింగ్ గూడా వాళ్ళ స్టేటస్ తగ్గట్టే ఆలోచిస్తారు. తప్పేం గాదు. ఆలోచించాలి కరెక్టే. కానీ చిన్నప్పుడు నీతోటి నువ్వు కలిసి ఆడుకున్న వాళ్ళని నువ్వెట్లా మర్చిపోతావు? అంటే గుర్తురారా నీకు? ఎప్పుడైనా ఆలోచించారా అట్లా? కనీసం ఎలా ఉన్నావురా అని పలకరియడం గూడా ఇబ్బందేనా? ఎందుకంటే ఇప్పుడు ఎక్స్‌పెక్టేషన్ పెట్టి ఇప్పుడంతా ఎక్స్‌పెక్టేషన్ నడుస్తుంది లైఫ్ అనేది. ఎట్లా అంటే ఇప్పుడు ఏదో గివ్ అండ్ టేక్ పాలిసీ. అది ఎవరికి నడుస్తది? బయటోళ్ళకి నడుస్తది. మనము ఫ్రెండ్స్‌కి అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నప్పుడు, మన సొంత ఫ్యామిలీ మెంబర్స్, మన సిబ్లింగ్స్‌కి ప్రిఫరెన్స్ ఎందుకు ఇయలేకపోతున్నాము? అనేది ఒక ఆలోచన. ఎందుకంటే మనకి ఎట్లుంటదంటే అట్‌లీస్ట్ ఫోన్ చేసి వారం, 10 రోజులైనా ఒక రిప్లై రాకపోతే మనసు చాలా బాధేస్తది. ఎందుకు బాధేస్తది? ఎందుకంటే మన వాళ్ళు రిప్లై ఇయ్యట్లేదు. ఏమైందేమో? అంటే జనరల్‌గా నెగెటివ్ థాట్స్ ఎళ్ళిపోతాయి. అంతే కదా! మన వాళ్ళు ఏమైందో అనే ఆలోచన ఉంటది. కానీ అక్కడేమేముంటది? ఆ! చేద్దాంలే. ఏమున్నది? రేపు చేద్దాంలే ఏముంది అట్లా అని ఫీలింగ్ ఉంటది. కానీ ఆ ఆలోచన అది అటు కొంచెము బాధైతే ఉంటది. బట్ నువ్వు అది మనం అర్థం చేసుకోవాలి. ఒక్కసారి, 2 సార్లు చూస్తే దాన్ని బట్టి నీకు అర్థమైపోతది. అంటే వాళ్ళ లిస్ట్ మనం లేమని చెప్పేసి మనం మైండ్‌ని స్ట్రాంగ్ చేసుకోవాలి. ఏంటి? సరేలే ఏముంది? ఇవాళ కాదు రేపైనా ఫోన్ చేస్తారు అన్న మైండ్ సెట్ చేసుకున్నామనుకోండి ఆటోమేటిక్‌గా ఇటువంటి ఫీలింగ్స్ రావు మనకి. ఇంకోటేందంటే ఇప్పుడు మనకు మ్యారేజ్ అవుతది. ఓకే. వెల్ అండ్ గుడ్. ఇప్పుడు ఒకటి ఆలోచన ఏందంటే మ్యారేజ్ అయిన తర్వాత పేరెంట్స్‌కి ప్రిఫరెన్స్ ఇయ్యాలా? వచ్చినోళ్ళకి ప్రిఫరెన్స్ ఇయ్యాలా? అనేది పెద్ద క్వెషన్ మార్క్ అయిపోయింది. ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో. ఎందుకంటే వాళ్ళ కంప్లెయింట్స్ అంటే అమ్మ ఏమంటది నాకు చూడట్లేదా అని అమ్మ ఉంటది. భార్య ఏమంటది నన్ను చూడట్లేదని భార్యకుంటది. కానీ దీనికొక స్టోరీ చెప్తాను. అంటే నేను ఈ మధ్య రీల్స్‌లో చూసాను. చాలా నాకు నచ్చింది. నాకు హార్ట్ కనెక్ట్ అయింది. సో, మీకు కనెక్ట్ అవుతదని ఆశిస్తున్నాను. ఏంటంటే ఒక కొడుకు అంటే వెల్ సెటిల్డ్ మంచిగా పేరెంట్స్ అంతా చదివిపిచ్చారు. చదివిపిచ్చి మంచి పొజిషన్‌లో పెట్టారు. ఇంకా భార్య గూడా మంచి సపోర్టింగ్ ఉంది. అన్నీ బానే ఉన్నాయి. అయితే ఒకరోజు కొడుకొచ్చేసి తల్లి దగ్గరకొచ్చి ఏడ్చుకుంటూ చెప్తాడు. ఏమని? అమ్మా నేను నీకు సమయం ఇవ్వలేకపోతున్నాను. చిన్నప్పటి నుండి చాలా ల లా ఎట్లా అంటే చిన్నప్పుడు చాలా మంచిగా పెంచావు నన్ను. చాలా సద్బుద్ధులతో నాకు దెబ్బ తాకినప్పుడు మందు పెట్టి ఇవన్నీ చేశావు. కానీ ఇప్పుడు నేను నీకు సమయం ఇయ్యలేకపోతున్నాను. నాకు చాలా బాధేస్తుందమ్మా అని చెప్పేసి ఏడుస్తుంటాడు వాళ్ళ కొడుకు. వాళ్ళ అమ్మని పట్టుకొని. అయితే ఇక్కడనేమనిపించింది జనరల్‌గా ఎట్లుంటది ఇట్లాంటి సిట్యుయేషన్‌లో? అవునురా! నాకు సమయం ఇవ్వు అంతేలే నువ్వు అని అనేవాళ్ళుంటారు. కానీ ఇక్కడ అమ్మ ఇచ్చిన ఆన్సర్‌కి నాకు చాలా ఎమోషనల్ టచ్ అయింది. అయితే అమ్మ ఏమందంటే, "సరేరా బానే ఉంది. ఇప్పుడు
చిన్నప్పుడు నీకు దెబ్బ తాకినా పెంచాను. నీకు తినిపించాను. అన్నీ చేశాను. కరెక్టే. అది నా బాధ్యత. కానీ ఇప్పుడు నీ బాధ్యత నా మీద కాదు. నీకొచ్చే కొత్త మనిషి ఎవరు? నీ భార్య మీద చూపియాలి. ఏంటంటే ఆమె కొత్త మనిషి. ఎందుకంటే ఇప్పుడు కొత్త మనుషులు ఇంట్లో మన ఫ్యామిలీలో కలుసుకోవాలంటే సమయం పడతది. కాబట్టి వాళ్ళు ఫస్ట్ నమ్మేది ఎవరిని? భర్తని నమ్ముతారు. కాబట్టి ఆమెకి ఫస్ట్ ఫ్రెండ్ ఎవరుండాలి? హస్బెండ్ ఉండాలి. కాబట్టి నాకు గూడా ఇనిషియల్‌గా వచ్చినప్పుడు మీ నాన్న ఉండే కాబట్టి నాకెటువంటి బాధ లేదు. నేను నీ మీద అటువంటి ఎక్స్‌పెక్టేషన్స్ ఏం లేవు. కాబట్టి నువ్వు నాకిచ్చే ప్రిఫరెన్స్ భార్యకే ఇవ్వు. ఎందుకంటే నేను అర్థం చేసుకోగలుగుతాను. నువ్వు నాకు సమయం ఇవ్వట్లేదని. కానీ భార్య అర్థం చేసుకోవాలి. ఎందుకు కొత్త మనుషులు. కాబట్టి నేనిచ్చే ప్రిఫరెన్సెస్ అక్కడ ట్రాన్స్‌ఫర్ చెయ్యి అని చెప్పేసరికి వాళ్ళ కొడుకు ఎంత సంతోషపడతారంటే, ఆ ఏడుపు ఆపేసి, "అమ్మ నీ అంత గొప్ప మనుషులు ఉండరు ఈ లోకంలో" అని చెప్పేసి వాళ్ళ అమ్మని కాలు మొక్కి కాలు మొక్కుతారనమాట. సో, ఇక్కడ నాకు ఈ స్టోరీ నాకు అర్థమైందేందంటే, ఈ లో ఇప్పుడున్న సిట్యుయేషన్ ఎటువంటి మనుషులు ఉంటారా లోకంలో అని ఒక డౌటొచ్చింది. ఉండొచ్చు. ఎందుకంటే లోకం అన్నప్పుడు అన్ని అన్ని రకాల మనుషులుంటారు. కానీ ఇటువంటి రిప్లై ఎప్పుడు వినలేదు. బట్ ఆ రీల్ విన్నాక నాకెక్కడో హార్ట్ టచ్ అయింది. అంటే ఇట్లాంటి తల్లులు ఉంటారా అని. అంటే ఎందుకంటే ఇప్పుడు ఏ సీరియల్‌లో చూసినా గూడా అత్త, కోడళ్ళ గొడవలు ఉంటాయి గానీ, ఎక్కడ ఇద్దరు కలిసి ఉండే చాలా తక్కువ సీరియల్స్ ఉన్నాయి గానీ, నాకు ఇది బాగా టచ్ అయింది. సో, ఎనీవే ఎందుకంటే ఇట్లాంటి సిట్యుయేషన్స్ అందరికి రావద్దని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇట్లాంటి అండర్‌స్టాండింగ్ అని చాలా తక్కువ. ఎందుకంటే అంత ఎక్స్‌పెక్టేషనే ఇప్పుడంతా మొత్తం కంప్లీట్ ఎక్స్‌పెక్టేషన్ వచ్చేసింది లైఫ్‌లో. ఇష్టన్ని చేస్తా అది. కానీ ఒక్కటి మనం ఆలోచించేదేందంటే, వాళ్ళు ఏమని చెయ్యని. నువ్వేం చేస్తున్నావు నీ రిలేషన్ కాపాడుకోవడానికి అనేది ఒక క్వెషన్ నువ్వేసుకోవాలి. ఎందుకంటే ప్రతి ఒక్క రిలేషన్‌కి ప్రేమ, నమ్మకం 2 ఉంటేనే ఆ రిలేషన్ బాండింగ్ ఉంటది. ఓకేనా? ఎందుకంటే ప్రేముండి నమ్మకం లేకపోతే అసలేముండదు. ఎందుకంటే నువ్వు నీ నీ అక్కతోని గాని, తమ్ముడితో గాని, లేకపోతే చెల్లితో గాని మాటలు లేకపోయినా పర్వాలేదు. కనీసం బాగున్నావారా? బాగున్నావా? నువ్వు ఏదైనా చెయ్యి. నీ ఎనకాల నేనుంటా. నువ్వు ఫైనాన్షియల్ సపోర్ట్ ఏమి ఇయ్యకు. కనీసం నేనున్నా నీ ఎనక. నువ్వేదైనా చెయ్యి. నీకు ఏ ఇబ్బందున్నా నేను ఎనక ఉన్నా ఒక ధైర్యం. ఆ ధైర్యం ఇస్తే కొండంత అండ. అది చాలు మనకి. ఎందుకంటే ఇప్పుడు డబ్బు సాయం గురించి ఎవరు చెప్పుకోరు, చెప్పరు గూడా. కరెక్టే. కానీ ఆ కొండంత అండ డబ్బు కన్నా నమ్మకం ఇస్తది. అంటే నా ఎనకాల వీళ్ళంతా ఉన్నారు. నేనేమని చేయగలుగుతాను, ఏమని సాధించగలుగుతాను అని చెప్పేసి ఒక నమ్మకం వచ్చిందనుకోండి, మనిషి ఏదైనా సాధించగలుగుతాడండి. బట్ ఏందంటే ఆయనకోకి నమ్మకం ఉండాలి. ఎనకాల బ్యాక్ బోన్ ఒక మాట. అంటే మాట సాయం ఈ మధ్య దొరకడం మొత్తము ఆగిపోయిందండి. ఎందుకంటే అందరూ ఎట్లా అంటే వినేవాళ్ళే చెప్పేవాళ్ళే అయిపోయారు గానీ వినేవాళ్ళు ఎవరు లేరు. కానీ చెప్పేది గూడా ఏదో సలహా ఇచ్చేసి వదిలేస్తారు గానీ, ఆయన అవసరమైన అది సలహా ఆయనకి అవసరం ఉందా? లేదా? అని ఇక్కడ ఎవరు ఆలోచన లేదండి. బట్ ఎనీవే ఎందుకంటే ఇది నాకనిపించింది. సో, ఒకటి మీతోని షేర్ చేసుకుందాం అనిపించింది. సో, ఎనీవే థాంక్ యూ వెరీ మచ్. ఇట్లాంటియి ఇంకా మీకు కావాల్సిందంటే అండి నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. ఎనీవే థాంక్స్ అండి. థాంక్ యూ వెరీ మచ్.